హలో, అందరు బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. మేము మొన్న వర్షాకాలంలో బాపట్లలోని సుర్లంక బీచ్కి వెళ్ళాము. సో ఎర్లీ మార్నింగ్ ఇది 5:30 5:40 అట్లా. సో వెదర్ చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఏంటంటే మనం సూర్యోదయం చూడవచ్చు. ఆ సూర్యోదయం చాలా బాగుంటుంది. అందుకని వచ్చాము, ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చాము. సో రూమ్ దూరం అయినప్పటికీ మాకు దగ్గరలో దొరకలేదు రూము. సో కొంచెం దూరమే తీసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ ఆటోలు ఉంటాయి, ఆటోలో వచ్చేసాము ఇక్కడికి. సో ఎర్లీ మార్నింగ్ అయితేనే మనం ఎక్కువసేపు బీచ్ ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకంటే మధ్యాహ్నం వస్తే ఎంజాయ్ చేయాలి. చూడండి మా పిల్లలు ఎలా వరుకుతున్నారు. సో ఇసుక చాలా బాగుంది, మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. వెదర్ అయితే చాలా బాగుంది. మొత్తం కొంచెం మబ్బులు ఉన్నట్టున్నాయి, సూర్యుడు అయితే కనిపించట్లేదు ఇంకా. సో మీకు రైట్ సైడ్లో పైన ఉంది కదా, అది ఏంటంటే మనల్ని అనౌన్స్మెంట్ చేస్తున్నట్టు అలలు ఎక్కువ వచ్చినప్పుడు. సో కొందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలా అందులో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది లోపలికి వెళ్తున్నాం మేము. చూడండి సముద్రం ఎలా ఉందో. సో అలా ఒకదానికి ఒకదాని తర్వాత ఒకరు ఎలా వస్తున్నాయి చూడండి. ఎటు చూసిన సముద్రం, కన్ను చూపు మేరలో వాటరే కనిపిస్తున్నాయి మనకి. సో అలలో ఒకదాని తర్వాత పెద్ద అలలు, చిన్న అలలు ఎలా వస్తున్నాయి చూడండి. అక్కడ మాత్రం పెద్ద అలల నుంచి స్టార్ట్ అయింది. వస్తూ ఉంటాయి, ఇక్కడ దాకా వస్తుంటాయి. సమ్టైమ్స్ వాటర్ ఇక్కడ దాకా కూడా వస్తుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. వెదర్ అయితే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. సో కనచూపు మూరలో అంతా వాటర్. చూడండి ఆడలు పెద్దలు వస్తుంది అక్కడి నుంచి. అందరు కొంతమంది లోపలికి కూడా వెళ్ళారు. చూసుకోవాలి, కొంచెం లోపలికి వెళ్తే అంత లోపలికి వెళ్ళకూడదు సమ్టైమ్స్. ఎందుకంటే ఫోర్స్కి వచ్చినప్పుడు లాగేసుకుంటాయి లోపలికి. కానీ చూపు నీరులో అంతా వాటరే కనిపిస్తుంది. ఇట్లా బైక్స్ ఉంటాయి, ఈచ్ 100 రూపీస్ పే చేస్తే ఇక్కడ కొంచెం దూరం తీసుకెళ్తారు. మనమే రైడ్ చేయొచ్చు, దాన్ని కూర్చొని. ఇంకా సూర్యుడు ఉంటుంది ఇక్కడక్కడ. వాళ్ళు స్టార్ట్ చేశారు ఎంజాయ్మెంట్. మెల్లగా వెళ్తున్నారు వాటర్ దగ్గరికి. ఫస్ట్ కొంచెం భయపడరు కానీ వెళ్తున్నారు దగ్గరికి. వాటర్ వస్తున్నాయి దగ్గరికి. ఇంకా అలా రాలేదు, వస్తుంది, అలా వస్తుంది. వచ్చింది అలా వచ్చేసింది. ఓకే, టచ్ చేసింది కాళ్ళలో, మళ్ళీ లోపలికి వెళ్తుంది అలా. ఇక్కడ మాత్రం ఎక్కువ ఫోర్స్ ఉండదు, లోపల అయితే ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి లాగేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. మిగతాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగా ఇక్కడ ఏంటంటే కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుంది. సో మన బట్టలు మొత్తం ఇసుకతో నిండిపోతుంది ఇక్కడ ఆడుకుంటే. చూడండి ఇసుక ఇలా కొట్టుకొస్తుంది, మొత్తం ఇసుకనే ఉంటుంది. మామూలు స్ట్రాంగ్గానే నిలబడ్డాడు పడిపోకుండా. సో కాళ్ళు స్ట్రాంగ్గా పెడితే పడిపోం, లేకపోతే పడిపోతాం. అలలకి లాగేసుకుంటుంది లోపలికి. చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. వానికి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంత వాటర్ చేసేసరికి ఇక ఆగలేదు. దాని తర్వాత ఫోర్స్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం కదలేడు. వెనకాల బీచ్ అట్లా ఉంటుంది. సో నీట్గా అయితే మెయింటైన్ చేశారు, బాగానే ఉంది నీట్గా. బీచ్ మాత్రం నీట్గానే ఉంది. సో టూరిస్ట్ ప్లేస్ ఇది, చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. సో వాటర్ అలా లోకం తర్వాత ఒకటి పెద్దలు వస్తుంది అక్కడి నుంచి. చూడండి మా పెద్దోడు వస్తున్నాడు ఇప్పుడు. ఇద్దరు ఇంకా చూడండి వాటర్ చూడంటున్నాడు. కూర్చున్నాడు, వాటర్లో ఆడుకుంటున్నారు. ఇది ఏంటంటే అదే చెప్పాను కదండి, ఇక్కడ ఉంటే ఏంటంటే ఎక్కువ ఇసుక పడిపోతుంది, ఇసుక బట్టల్లోకి వెళ్ళిపోతుంది.
ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు వాటరు మింగకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ వాటర్ కొంచెం చెత్త ఉంటుంది, చెత్త అంత బాగుండదు. సో తర్వాత దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది పిల్లలు, మోషన్స్ పెట్టడం కానీ, వామిటింగ్స్ చేసుకోవడం కానీ. సో కొంచెం వాటర్ మింగకుండా జాగ్రత్త పడండి. నాకు తెలియక మేము అలానే చేసాం, వాళ్ళకి అయింది బాగానే మోషన్స్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో వచ్చినప్పుడు. అండ్ ఇసుక బాగానే వస్తుంది. మీ రూమ్లోకి వెళ్ళేసరికి మొత్తం బట్టలు మొత్తం ఇసుకనే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళి ఆడుకుంటే బెస్ట్, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడనే ఆడుకుంటున్నాం. వాడు ఈత కొడుతున్నాడు అందులో. సో అట్లా గోదాం తర్వాత అలా వచ్చేస్తున్నాయి. డాన్సింగ్ అని డాన్స్ చేస్తున్నాడు, ఈతలు కొట్టుతున్నాడు. సో అలాగే వాటర్ మింగకుండా జాగ్రత్త పడండి కొంచెం. పెద్దవాళ్ళకి అయితే కొంచెం ఏం కాదు, కానీ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది ఆ వాటర్ మింగకుండా, లోపలికి వెళ్ళకుండా చూస్తాం. సో కొంచెం లోపలికి వెళ్తున్నాం మేము ముగ్గురం కలిసి ఫ్లోకి కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి, లేకపోతే ఫ్లోకి పడిపోతాం మనం. చూడండి ఇంకా లోపలికి వెళ్తున్నాం. అలలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. కొంచెం లోపలికి వెళ్తున్నాం. అలా ఒక ఫోటో తీసుకొని, సో వెనకాల అలలు మేము చాలా బాగుంది. మావాడు ఇక్కడేమో రాస్తున్నాడు, తన పేరు రాసుకుంటున్నాడు. అలలు వచ్చి తీసేసి చెరిపేసాడు. అలా వచ్చి చెరిపేసింది, అయిపోయింది. అలా వచ్చి చెరిపేసేసింది. ఆడుకుంటున్నారు మంచిగా. మామూలు అయితే చాలా మంచి ఎంజాయ్ చేశారు. 6కి వచ్చామంటే మేము 10కి వెళ్ళా 4 hours చాలా బాగా ఎంజాయ్ చేశాం. వెదర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అలలు వేస్తాయి, ఇట్లా ఫోర్స్కి వస్తాయి. వెదర్ అయితే చాలా బాగుంది. మబ్బుల వల్ల సూర్యుడు కనిపించట్లేదు, సూర్యోదయం మనకు సరిగ్గా కనిపించలేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు బీచ్లో. అక్కడి వరకు ఉన్నారు, ఇక్కడ చివరి నుంచి ఇక్కడ చివరి వరకు. అండ్ రన్నింగ్ చేస్తున్నాడు. ఆ పక్కనే రిసార్ట్ ఉంటుంది, ఆ బుకింగ్ దొరకలేదు. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఆ బుకింగ్ బీచ్ దగ్గర ఉన్న రిసార్ట్లోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం మనం బీచ్లో స్పెండ్ చేసే ఎక్కువ టైం మనం బీచ్లో ఉండొచ్చు. చూడండి వెదర్, వాటర్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ అక్కడ దాకా వెళ్తే ఆ ఫ్లో అలలు. లోపలికి వెళ్తున్నాడు, మామూలు పరిగెత్తున్నాడు. కొంచెం చలి పెడుతుంది, కొంచెం కోల్డ్ ఉంది కదా, వెదర్ కూల్ ఉంది కదా, కొంచెం వణుకుతున్నాడు. వాటర్ మింగుతున్నాడు. అట్లా వాటర్ మింగకూడదు సరిగా. మావాడు మాకు తెలియదు, అట్లా మింగేశాడు వాటర్. మావాడు వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళతో కూడా ఆడుకున్నాడు. అలా ఫోర్స్గా వస్తాయి సమ్టైమ్స్, పడిపోతాం మనం. పడిపోయాడు మావాడు, వేసాడు మళ్ళీ. సో అట్లా అలలు ఫోర్స్గా వస్తాయి సమ్టైమ్స్, మనం చూసుకుంటూ మనం ఆడుకోవాలి. ఇక్కడ ఇసుక ఎక్కువ ఉంది, ఇసుక చూసుకొని మనం ఆడుకోవాలి. మావాడు వెనకాల మళ్ళీ లేచాడు. సో దానికి రివర్స్ కూర్చున్నారు. సో దానికి ఇట్లాగా కూర్చుంటే పడిపోతామండి, రివర్స్ కూర్చుంటే ఏం కాదు, పడిపోం. కొంచెం స్ట్రాంగ్ నిలబడాలి. వాటర్ అయితే నీట్గానే ఉన్నాయి, బట్ మావానికి వణుకు పుట్టింది. నేను
బట్టలు ఇప్పేసి సో మొత్తం రాసేసాను. చూడండి ఇట్లా బీచ్లో ఇట్లా ఉంటాయి. సో ఇవి పెయిడ్ అండి, ఫ్రీ కాదు, పెయిడ్ అనమాట. అది అలా బెంచ్ల మీద కూర్చోవాలంటే పే చేయాలి, అవర్లీ ఇంత అని పే చేయాలి. అప్పుడప్పుడే సెట్ చేసినారు, అందుకని మేము కూర్చున్నాం, ఫ్రీగానే కూర్చున్నాం. సో బీచ్ వాక్ అన్నమాట ఇది. వాకింగ్ చేస్తుంది మా మేడం, వాకింగ్ చేస్తుంది. అలాగా వాటర్ వచ్చి టచ్ చేసింది, వెళ్ళిపోయింది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లాగా బైక్లు ఉంటాయి. మా వానికి ఎవరో ఫ్రెండ్ దొరికారు, వాళ్ళతో ఆడుకున్నారు. ఇది చెప్పాను కదా ఇంతకుముందు, 100 రూపీస్ అనమాట ఈ కార్. సో మధ్యలో ఒకరు కూర్చుంటారు, అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోవచ్చు. సో ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. మేము ఏంటంటే మేము ప్లాన్ చేసాం, నేను మా ఇద్దరు పిల్లల్ని పంపిద్దాం అనుకున్నాం, కానీ సో వాళ్ళు పడిపోతారని చెప్పేసి సో మేము అందరం వెళ్ళాం. ఇక ఫ్యామిలీతో అందరం కలిసి నలుగురం వెళ్ళాం మేము. ఫస్ట్ మెల్లగా ఫోటో తీసుకున్నాం, తర్వాత సో కొంచెం మాట్లాడుకొని వెళ్ళాం. మామూలు దిగట్లేదు, ఖచ్చితంగా రౌండ్ వేద్దామన్నారు. సో అందుకని ఇక వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఏంటంటే మన స్కూటీ లాగా జస్ట్ రైడింగ్ ఎక్కాము, లాస్ట్కి ఎక్కాము. సో మెల్లమెల్లగా రైడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇద్దరు పిల్లలు ముందు కూర్చోబెట్టుకుని మేడం పక్కన కూర్చుంది. సో అట్లా వెనకాల చూడండి, వెదర్ చాలా బాగుంది. వెనకాల సముద్రం, ఇసుక, కొంచెం ఎండ వచ్చింది. మేబీ ఇది ఒక 9:30కి అట్లా 9:30 అట్లా ఉంది, కొంచెం ఎండ వచ్చింది అప్పుడు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మళ్ళీ రివర్స్ రీచ్ కావచ్చు. ఇట్లా వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది రీజనబుల్ అనిపించింది. అంటే మేము ఏంటంటే ఈచ్ 100 రూపీస్ ఇచ్చింది, 200 రూపీస్ ఇక చిన్నపిల్లలకి తీసుకోవద్దని చెప్పేసి 200 రూపీస్ ఇచ్చేసి ఎక్కేసాం. రైడ్ అయితే చాలా బాగుంది, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి చాలా ఉన్నాయి అట్లాంటివి, బైక్లు కార్లు అంటారు ఇక్కడ ముందుకు వస్తుంది. ఇది కూడా గుర్రం కూడా ఉంది ఇక్కడ, గుర్రం కూడా ట్రై చేశాను. ఫస్ట్ నేను మా పెద్దోడు ఎక్కాను. సో మా వాడాల పట్టుకుంటుంది, బట్ అది ఏంటంటే బౌన్స్ అవుతుంటుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. అది బౌన్స్ అవ్వడం వల్ల మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఖచ్చితంగా కింద కాళ్ళు సరిగ్గా పెట్టాలి, స్ట్రాంగ్గా పట్టుకోవాలి, లేకపోతే పడిపోతుంది. సో రైడ్ అయిపోయింది మాది. ఇంకా మా మేడం చిన్నాడు, వాళ్ళు రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి దుకాణంలోకి వచ్చాము. ఇట్లా ఉంటాయి. సో గవ్వలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గవ్వలు దొరుకుతాయి కదా సముద్రంలో. సో వాటితో డిజైన్ చేశారు. ఇది డోర్ కర్టెన్ లాగా, డోర్లో వేసుకునే గవ్వలతో ఎక్కువ చేశారు. చాలా బాగున్నాయి డిజైన్లు కూడా. తీసుకోవచ్చు. ఇలా క్యాప్లు, ఎండలు వచ్చిన క్యాప్లు పెట్టుకోవచ్చు. ఇట్లా చిన్నపిల్లలు